బయట ప్రశంసల కోసం మీ జీవితంలో నిజంగా విలువైన దాన్ని దేన్నైనా మీరు నిర్లక్ష్యం చేశారా? ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ అనురాధ, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ పాజిటివ్ సైకాలజిస్ట్. నా ఛానల్ మార్క్ 3 Minute మోటివేషన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. బయట ప్రశంసల కోసం చాలా సందర్భాలలో మనం తెలుసో తెలియకో మనలో ఉన్నటువంటి విలువైన వాటిని మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక మగ జింక, స్టాగ్ అంటారు కదా, అది ఒకరోజు అది నీళ్లు తాగడానికి అని చెప్పి చిన్న ఒక నీటి పాయ దగ్గరికి వెళ్ళింది. అది ఎప్పుడు నీటి పాయ దగ్గరికి వెళ్ళినా తన ప్రతిబింబాన్ని, రిఫ్లెక్షన్ని నీళ్ళలో చూసుకొని చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నాకే కొమ్ములున్నాయి, నాకే ఇంతటి షార్ప్ ఉన్నాయి, ఎంత అందాన్ని ఇస్తున్నాయో నా ఈ కొమ్ములని ఎప్పుడు దాన్ని అదే పొగిడేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు కూడా అలానే అనుకుంటూ ఉంటుంది. దాని కొమ్ములు చూసి దానికి ఎక్కడో తెలియని గర్వం. ఇంతలో కొమ్ములు చూసుకుంటూ మెల్లగా తన కాళ్ళ వైపు కూడా చూసుకుంది రిఫ్లెక్షన్లో. దేవుడు నాకు ఇంత మంచి కొమ్ములు ఇచ్చాడు, కానీ కాళ్ళు ఏంటి ఇంత సన్నగా, ఇంత వీక్గా, ఎంత అసహ్యంగా ఉన్నాయో అని అనుకుంటుంది. ఇంకొంచెం దేవుడు మంచిగా ఇచ్చుండొచ్చు కదా కాళ్ళని కొంచెం అందంగా అనుకుంటూ సరేలే అనుకొని తన కొమ్ములు చూసి మురిసిపోతూ నీళ్లు తాగుతూ ఉంటే దగ్గరలో ఒక పొదల్లోంచి సింహం చూస్తుంది. దీన్ని చూసి ఆహా, ఈరోజు మనకి మంచి ఆహారం దొరికిందని ఒక్క ఉదుటిన దాని మీదకి జంప్ చేస్తుంది. ఈ శబ్దము, ఈ దూకడంతో ఈ మగ జింక అలర్ట్ అయిపోతుంది. ఈ జింక అలర్ట్ అయిపోయి గబ పరిగెత్తడం మొదలు పెడుతుంది. తనవి సన్నటి కాళ్ళు కదా, చక్క పరిగెత్తేస్తుంది. పరిగెత్తిపోయి ఎక్కడో ఒక పొదల్లో దాంకొని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. ప్రాణం దక్కినందుకు సంతోషపడుతూ. సరే, ఏదైనా సంతోషపడటం కాదు, మనం ఎట్లయినా ఇక్కడి నుంచి తప్పించేసుకోవాలనుకుని కొంచెం ముందుకు వెళ్ళబోతూ ఉంటే ఆ పొదల్లోకి వచ్చేసింది కదా, ఈ కొమ్ములన్నీ ఆ పొదల్లో ఇరుక్కుపోయినాయి. ఇప్పుడు పరిగెద్దాము అంటేనేమో కాళ్ళు సరిగ్గా ఉన్నాయి, కొమ్ములు దాంట్లో ఇరుక్కుపోయాయి. ఈ ఇరుక్కుపోయి అది అటు ఇది ఇదిల్చుకోవడము, దాన్ని ఎట్లయినా తప్పించుకోవడం, ఈ ప్రయత్నాల్లో ఆ శబ్దానికి ఆ సింహం చూసేసింది. దీన్ని వచ్చి ఒక్క వేటేసేసింది. చచ్చిపోతూ అప్పుడు అనుకునింది, అందంగా ఉన్నాయని గర్వపడే నా కొమ్ములేమో నా కొంప ముంచేశాయి, ఎందుకు పనికిరావు, అందంగా లేవనుకున్న నా కాళ్ళు కొంతవరకు నాకు తప్పించుకోవడానికి సహాయం చేసినా ఆఖరికి నేను ఈ కొమ్ముల వల్ల ఈ సింహం దగ్గర ఇరుక్కోబోయాను అని అనుకుంటూ చనిపోతుంది. మనం కూడా బయట ప్రశంసల కోసం ఎన్నోసార్లు మనలో చాలా విలువైనటువంటి వాటిని మర్చిపోతూ ఉంటాం, చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, బలంగా ఉన్నవి ఎప్పుడు అందంగా ఉండకపోవచ్చు, కానీ అందంగా ఉన్నవి ఎప్పుడు మనకు ఉపయోగపడకపోవచ్చు. ఇది మనం చాలా మంచి లైఫ్ లెసన్ జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. కాబట్టి కష్ట సమయంలో మనల్ని కాపాడేది మనలో కనపడని ఆ బలమే. ప్రశంసలు క్షణికం, కానీ మీలోని అజ్ఞాత శక్తి శాశ్వతం. దాన్నే నమ్మండి, దాన్నే పెంచుకోండి.